కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. #1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. అంత పట్టుదల ఏంటి? నేను ఎలాగైనా చదువుకోవాలి, నేను ఒక మంచి స్థాయిలో ఉండాలి అని బలమైన కారణం ఏంటి? అంటే ఒక ఇంట్లో ఆ మహిళ బాగుంటేనే ఆ ఫ్యామిలీ అంతా బాగుంటుంది మేడం. అరే ఇట్లా చదువు, ఇట్లా స్పీడ్గా రాయి, అట్లా అన్నీ నాకు సజెషన్ ఇచ్చి పంపించింది పాపం. ఇప్పుడు ఆ పెదనాన్న లేడు, చనిపోయింది, యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా ఏమేమి వచ్చు, మీరు ఏమేమి చేశారు? 7th అయిపోగానే గ్యాప్ వచ్చింది కదా, ఆ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకని టైలరింగ్ నేర్పించింది మా నాన్న. నేను టైలరింగ్ నేర్చేటప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ని నేను గమనించేది. 10th బేసిక్ 7th బేసిక్ మీద జాయిన్ అయినప్పుడు అంతే, ఇప్పుడు డిగ్రీకి వచ్చినాక కూడా అంతే సాలరీ అయితే నాకు సరిపోవట్లేదు. దాంట్లో 4500 నుంచి 18000 సాలరీకి తీసుకున్నారు. అప్పుడు ఎలా వర్క్ చేశారు? ఇద్దరు చిన్నపిల్లలు, మీరు పాలు తప్పించాలి అంటే అప్పుడంతా అంటే అంత చిన్న ఊళ్ళల్లో. ఇప్పుడు మధ్యాహ్నం టైంలో పాలు ఇవ్వడానికి వచ్చేది పిల్లలకు. ఆ టైంలో ఏంటంటే చాలా లాంగ్ వెళ్ళినప్పుడు చాలా ఏడ్చిన మేడం. నేను ఏదో అనుకుంటున్నా, లైఫ్ ఇక్కడికే అయిపోయింది. ఏడుస్తున్నాగానే తమ్ముడు కూడా అన్నాడు, అక్క మళ్ళీ ఒకసారి పోయినామంటే మళ్ళీ ఊర్లోకి వస్తే అందరూ హేళనగా చూస్తారు అక్క, ఒకసారి ఆలోచించంటే. నేను గట్టిగా అనుకున్నా అంటే అవుతుందనే నమ్మకం నాకు ఉందిరా, అది అవుతుంది, కాకపోతే ఇంకా శవంగానే వస్తా. మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది మీ ఆయన నుంచి? ఆయన ఆక్యుపెంచర్ అట్లాంటివి చేస్తాడు. నువ్వు చిన్న హాస్పిటల్ లాంటిది పెట్టుకుందువు, నీకు నేను సపోర్ట్ చేస్తా, నువ్వు నాకు సపోర్ట్ చేయి. పని చేసేటోని దగ్గరికి పని వస్తుంది, పని దొంగ చేతలు చేసే వాళ్ళ దగ్గరికి పని రాదు, ఏదో ఒక పని చేసుకొని బతకాలి అని చెప్పేది. నాన్న ఇచ్చిన ధైర్యం, భర్త ఇచ్చిన సపోర్ట్, ఈరోజు పద్మ ఇలా ఉన్నారు. నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి. ఈరోజు మన ముందరున్న మహాలక్ష్మి 7th క్లాస్ వరకే చదివిందండి. 15 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకొని 2 పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ తనకు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్తో, తనకు చదువు అంటే చాలా ఇష్టం, చాలా కష్టాలు పడ్డారు. ఆ చదువుకోవాలన్న పట్టుదల, కృషి ఈరోజు తనని MSW వరకు చదివి ఈరోజు తెలంగాణ స్టేట్లో ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారనమాట. అంటే చదువుకోవాలన్న కోరిక, మనం ఏదో జీవితంలో సాధించాలన్న తపన, ఈ రెండు ఉంటే మనం ఖచ్చితంగా లైఫ్లో సెట్ అయిపోతాం. ఒక మారుమూల గ్రామంలో పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదువుకొని అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మహానగరానికి రావాలి అంటే చాలా ధైర్యం కావాలి. ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళి నేను ఏదో ఒకటి సాధించకపోతే నేను ఇక్కడికి వస్తే నా శవంగానే వస్తాను అని చెప్పిందండి. అంత గొప్ప మహాలక్ష్మి. సో ఒక్కసారి మన మహాలక్ష్మి లైఫ్ స్టోరీ తెలుసుకుందాం. తనే అండి పద్మ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మన మహాలక్ష్మి షోకి వచ్చినందుకు ముందుగా సుమన్ టీవీ తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, నన్ను పిలిచినందుకు ఇక్కడికి. పద్మ గారు ఒక ఆదర్శ మహిళ అనే చెప్పుకోవాలి. చాలా ధైర్యం, మీకు చాలా గట్స్ అనమాట. ఏదో సాధించాలన్న తపన పద్మ గారికి చాలా ఉంటుంది. సో మీకు 7th క్లాస్లోనే పెళ్ళయింది కదా, అసలు ఏంటంటే ఎక్కడ పుట్టారు, మీ ఎడ్యుకేషన్ ఏంటి, పెళ్ళి 7th క్లాస్లో చేసుకోవడం ఏంటి? నల్గొండ డిస్ట్రిక్ట్ చిట్యాల మండల్ పనిపాక్ల విలేజ్. అంత తొందరగా మ్యారేజ్ అంటే మా బావనే మా మైనత కొడుకే. చిన్నప్పటి నుంచి మాకు ఇంకా నేను పుట్టగానే మా ఇద్దరికి పేర్లు పెట్టేసి ఉంటారు, అప్పట్లో అట్లనే చేసేవాళ్ళు. అట్లా ఇంకా 7th అయిపోగానే పెళ్ళి చేసారు. పెళ్ళి అయిన తర్వాత చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ పెళ్ళి చేసేసిండ్రు. అంటే మా నాన్న వాళ్ళు ఏంటంటే నా తర్వాత ఇంకొక చెల్లె ఉంది, మళ్ళీ ఇద్దరు ఒకేసారి ఎదిగితే నాకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో నా పెళ్లి చేసేసి. అందుకు మీకు చెల్లెలు ఉంది, ఎక్కడ అమ్మాయి ఎదుగుతుందో అని చెప్పి ఒకేసారి పెళ్లికి వస్తే ప్రాబ్లం అవుతుంది. ఇప్పట్లాగా అంత వెయిట్ చేసే అంత లేదు కదా మేడం. ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండంటే పెద్దవాళ్ళు భయపడేవాళ్ళు. అట్లని మళ్ళీ ఆమె పెళ్లికి వస్తుంది అనే ఉద్దేశంతో నా పెళ్లి చేసేసి. అంటే ఆ టైంలో ఏం తెలియదు మీకు, పెళ్లి ఏం తెలియదు అసలు. శారీ కొనుక్కునేదానికి కూడా నేను వెళ్ళలేదు, మా నాన్న వాళ్ళే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు పెళ్లికి. అంటే నాకు తెలియదేమి. పెళ్లి అయిపోయింది, ఏం చేయలేము అనుకున్నాను, కానీ మనసులో మాత్రం చదువుకోవాలని ఖచ్చితంగా ఉంది. అంటే 7th క్లాస్లో అలా మీ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు ఇంత ఫ్యామిలీలో ఉన్నప్పుడు మీకు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఫస్ట్ చిన్నప్పటి నుంచి బాధ్యత ఎక్కువ, అంటే ఇంట్లో పరిస్థితులు నాకు బాధ్యత తెలిసేలాగా పెంచినాయి. అంటే అమ్మ నాన్న పనికి వెళ్ళే వాళ్ళు పొద్దున్నే, మాది గౌడ్స్ క్యాస్ట్, తాళ్ళెక్కేది నాన్న. అయితే అదొక్కటి సరిపోకపోయేది మాకు గడవడానికి, సరిపోక ఈ బావులు తోవడానికి కూడా వెళ్ళేది. మా అమ్మ క్రేన్ నెట్టడానికి వెళ్ళేది, మా నాన్న
తవ్వడానికి లోపల మిషన్లోకి దిగి వెళ్ళేది. వాళ్ళది ఒక గ్రూప్ ఉండేది, వాళ్ళు వెళ్ళేది. అట్లా 3 పిల్లల్ని చూసుకోవడం నేనే. అంటే అప్పటి నుంచి వాళ్ళకు పెట్టడము, చేయడము, ఆ బాధ్యత, పిల్లల్ని పెంచడం, అట్లా కొంచెం నేను చిన్నదాన్నే, కానీ వాళ్ళకంటే నేను కొంచెం పెద్దదాన్ని కదా, ఆ బాధ్యత అనేది నాకు చిన్నప్పటి నుంచే అలవాటైపోయింది. ఇంకా పెళ్లి తర్వాత ఏమి తెలియదు పెళ్ళప్పుడు, కానీ 2 పిల్లలు వచ్చేటప్పటికి నేను చదువుకోవాలి, 2 పిల్లల పరిస్థితి ఏంది, నా భర్త కూడా ఎక్కువ చదువుకోలేదు, మేము చదవాలి, మా పిల్లల్ని మంచిగా చదివించాలి, మాకే చదువులేక ఆగమైనాం కదా, ఇబ్బంది పడుతున్నాం కదా, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇక మేమిద్దరం మాట్లాడుకొని చదివిపించిండు మా ఆయన 10th, ఇంటర్, డిగ్రీ. కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళడానికి కుదరకపోయేది. వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసి నేను వెళ్ళిన స్కూల్కి. అంటే పెళ్ళైన తర్వాత ఎన్నేళ్ళకి పిల్లలు పుట్టారు మీకు? 15 years లో మ్యారేజ్ అయింది నాది. 15 years లో మ్యారేజ్. 16 years ఒక బాబు, 18 కంప్లీట్ అవ్వక ముందే ఇంకొక బాబు, 2 బాబులు. మీరే చిన్న పిల్లలు, దానికి మళ్ళా మీకు పిల్లలు, కానీ బాధ్యతలు ఎక్కువ. అంటే చదివిపియాలి బాగా వాళ్ళని. ఫస్ట్ నేను చదివిపియాలంటే ఊర్లో స్కూల్లో 7th వరకే ఉంది మా ఊరు, చిన్న విలేజ్. ఈ ఊర్లో చదివిపిస్తే పిల్లలు అంటే నాలెడ్జ్ ఉండదు. నేను చదువుకున్న స్కూల్ కదా, నాకు అలవాటు అది. అమ్మో బయటికి పంపించాలి, పిల్లల్ని బాగా చదివిపియాలన్న ఉద్దేశంతో ఊర్లో నుంచి ఆటోలు వెళ్ళేది, అక్కడికి జాయిన్ చేసి నేను అక్కడ ఏరియాలని పనిచేసేది కాబట్టి స్కూల్ వాళ్ళతో ఇట్లా అంటే కొంచెం ప్రాధేయపడ్డట్టే మాట్లాడేది. అప్పుడు నా పరిస్థితి అట్లాంటిది. అంటే నా పిల్లల్ని మంచిగా చదివించాలంటే 1000 ఫీజులు కట్టాలి, 2 పిల్లల్ని ఒకేసారి, అంటే 1 year గ్యాపే కదా, 2 పిల్లలకు ఫీజులు కట్టాలంటే అప్పుడు స్టార్టింగ్ 9,000 ఏమో 2కి 1 yearకి ఫీజు. సార్ వాళ్ళు కూడా నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని 2 పిల్లలు పంపిస్తుంది, నన్ను చూసి ఇంకొక 10 మంది పిల్లల్ని పంపించారు ఊర్లో నుంచి. ఒక ఆటో రెడీ అయింది. అప్పుడు నా ఫీజు కొంచెం తక్కువ తీసుకున్నారు సార్. ప్రతి సంవత్సరం నేను ఒకేసారి కట్టేది ఫీజు. స్కూల్ స్టార్టింగ్లోనే ఒక అమౌంట్ ఫిక్స్ చేసేది, కట్టేసేది. ఇంకా సంవత్సరం అంతా నాకు ఆ ఫీజు బాధ ఉండకపోయేది. అంటే చాలా ఉండేది కాబట్టి ఆ ఇబ్బంది ఉండకపోయేది. అట్లా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్లోనే రాశాను. పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ మీరు కూడా చదువుకుంటూ ఎగ్జామ్స్ రాశారు. అవును. అలా ఎంతవరకు పీజీనా? అవును మేడం. 10th అప్పుడు పిల్లల దంటకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది. మా నాన్నకు కొంచెం క్లోజ్గా ఉండేది. అతను నాకు మెటీరియల్స్ ఇవ్వడం చదువుకోవడానికి, ఎగ్జామ్స్ టైంలో ఇది చదువు అని చెప్పడము, కొంచెం సపోర్ట్ చేసేది. నేను ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు 1 గంట 2 గంటల ముందు కూడా అరే ఇట్లా చదువు, ఇట్లా స్పీడ్గా రాయి, అట్లా అన్నీ నాకు సజెషన్ ఇచ్చి పంపించింది. పాపం ఇప్పుడు ఆ పెదనాన్న లేడు, చనిపోయింది, యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. టీచర్ ఆయన. నేను వాళ్ళ స్కూల్లోనే నాకు ఫీజు కట్టించి రాయించిండు. ఆ ఏజ్ పిల్లలతో మీరు పెళ్ళై 2 పిల్లల తర్వాత ఏజ్ ఎక్కువ అనిపించడం, ఏమన్నా మాటలు ఏమన్నా అంటే కొంచెం భయంగా కానీ సిగ్గుగా కానీ ఏమన్నా అనిపించిందా? లేదు మేడం, ఎందుకంటే నాది అదే వయసు, కానీ నాకు 2 పిల్లలు చెప్పుకోవడానికి నాకు పెద్దగా తేడా లేదు. వాళ్ళు డ్రెస్సుల్లో అట్లా వచ్చేది, ఇంకా అత్తగారింట్లో ఉన్నా కాబట్టి చీర కట్టుకునే వెళ్ళేది, చూసేది నాకు. కానీ నేను ఎవరిని పట్టించుకోకు, నా గోలు నేను రాయాలి అంతే. నన్ను ఎవరు చూస్తే ఏంటి, నేను చూడకుండా సరిపోయాయి. ఇంకోటి ఏంటంటే సార్ నాకు సపోర్ట్ చేసేది కదా, వాళ్ళు ఎవరేమనకపోయేది. నేను కూడా వాళ్ళల్లో కలిసిపోయిన, అంత పెద్దగా ఏం లేను కదా. చదువుకునే టైంలోనే గ్యాప్ వస్తే చదవాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. అలాంటి మీకు పెళ్ళయ్యి 2 పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ మీరు చదువుకోవడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. అంత బలమైన కారణం ఏంటి? అంత పట్టుదల ఏంటి? నేను ఎలాగైనా చదువుకోవాలి, నేను ఒక మంచి స్థాయిలో ఉండాలి అని బలమైన కారణం ఏంటి? అంటే ఒక ఇంట్లో ఆ మహిళ బాగుంటేనే ఆ ఫ్యామిలీ అంతా బాగుంటుంది మేడం. నాకు చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎందుకుందంటే మొదటి నుంచే ఉంది, కానీ నాకున్న పరిస్థితులు అట్లాంటివి. కానీ నేను పొద్దున్నే ఏమంటారు చక్కెర, చాయ్ పత్తా కొనుక్కొచ్చిన పేపర్స్ వచ్చేది, వాటిలో మ్యాటర్ కూడా పోనీయకపోయేది. నేను చదివేది అవి. అంటే నేను వంట చేసుకుంటూ కూడా ఆ పేపర్లు అక్కడ పెట్టుకొని చదివేది. నాకు ఇంట్రెస్ట్ ఉండేది అది చదవాలని. ఇప్పుడు నాకు తగ్గలే, ఇంట్రెస్ట్ పెరిగింది. గ్యాప్ వచ్చిన కొద్దీ నా ఇంట్రెస్ట్ పెరిగింది, కానీ తగ్గలే. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా స్కూల్కి వెళ్ళకపోవచ్చు, కానీ ఏ పేపర్ దొరికితే ఆ పేపర్ చదివేది. ఇంట్లో మా మధ్య చదువుకునేది, ఆయన బుక్స్ చదివేది. అంటే కొంతమంది కంటెంట్ చదివేటప్పుడు వాళ్ళు ఎంత ఫాస్ట్గా చదువుతారని దాన్ని ఫాలో అయ్యేది నేను. వాళ్ళంతా స్పీడ్ చదువుతారు, నేను ఒక్కొక్క అక్షరం ఎట్లా చదవాలి, ఇట్లా కాదు నేను కూడా అట్లా చదవాలి, అదేది ఉండేది నాకు. సో మీరు చాలా చేశారు కదా, అంటే టైలరింగ్, ఇంకా ఏమేమి వచ్చు, మీరు ఏమేమి చేశారు? 7th అయిపోగానే గ్యాప్ వచ్చింది కదా, ఆ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకని టైలరింగ్ నేర్పించింది మా నాన్న. ఒక లేడీ ఉండే, ఆమె 3 పిల్లలు, వాళ్ళ భర్త 3 months బాబు అప్పుడు చనిపోయిండు. నేను టైలరింగ్ నేర్చేటప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ని నేను గమనించేది. అప్పుడు కుట్టే వాళ్ళకి చాలా రెస్పెక్ట్,
ఏది కుట్టాలనుకున్నా వాళ్ళ దగ్గరికి వచ్చి కుట్టించేది కదా. ఆమెకి పప్పు ధాన్యాలు పెట్టేది, అన్నీ పెట్టేది. ఆమె ఫ్యామిలీని ఆ 3 పిల్లలు ఆ టైలరింగ్ ద్వారానే చదివించుకుంటూ వెళ్ళదీస్తుంటే నేను ప్రతిదీ ఆమెను గమనించేది. మొదటి నుంచి ప్రతి ఒక్కరిని గమనించడం నాకు బాగా అలవాటు. ఆమెను చూసిన తర్వాత ఇంకా నాకు ఆశ పెరిగింది. అరే అంత కష్టపడుతుంది, నాకు అమ్మ ఉంది, నాన్న ఉండు, భర్త ఉండు, అందరు ఉండరు కదా, వీళ్ళందరి సపోర్ట్ నాకు అందుతుంది కదా, అత్త మామలు వాళ్ళందరూ ఉన్నారు. ఆ మొక్కతి 3 పిల్లల్ని ఊర్లో మిషన్ కుట్టుకుంటా పంపిస్తుంది. అట్లా నేను చూసేది. వాళ్ళ పెద్ద బాబు నా క్లాస్మేట్, ఆ టైలరింగ్ నేర్పించేట ఆమె. ఇంకా నాకు ఇక చదవాలి, తర్వాతనైనా చదవాలి, ఎప్పుడో ఒకసారి అయితే చదవాలనేది నా పాయింట్. ఎంతవరకు అంటే ఇప్పుడు MSWనా మీరు? 10th అయిపోయిన తర్వాత ఎక్కడ గ్యాప్ తీసుకోలేదు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చేసుకుంటూ టీటీసీ కోర్స్ చేశాను, అంటే టెక్నికల్ టీచర్ ట్రైనింగ్. టెక్నికల్ టీచర్. ఇంటర్ అయిపోగానే డిగ్రీకి వేసిన. డిగ్రీ 2 years చదివిన తర్వాత నాకు స్పైనల్ కార్డ్ సర్జరీ అయింది. అంటే అంతకుముందు నేను చేను దగ్గర వేస్తుంటే సైకిల్ మీద వస్తుంటే ఇసుక ఉంటుంది మేడం, బావి దగ్గర నుంచి వస్తుంటే ఆ ఇసుకలో సైకిల్ స్కిడ్ అయి పడినప్పుడు రాయి మీద పడిన కొంచెం దెబ్బ తగిలింది వెనకాల సైడ్. ఒక 1 year తర్వాత అది పెయిన్ స్టార్ట్ అయింది. అట్లా పట్టించుకోకుండా రెస్ట్ తీసుకొని మెడిసిన్ వాడుకుంటా ఒక 1-2 years తర్వాత అది సివియర్ అయింది. అంటే కొంచెము లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ వీక్ అవ్వడం స్టార్ట్ అవ్వడం, కొంచెం బీపీ డౌన్ అయి పడిపోవడం అట్లా. అప్పుడు పిల్లలు 4th 5th క్లాస్ చదువుతున్నారు. ఆ టైంలో నన్ను మా సార్ యశోద హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించడానికి. వాళ్ళు ఏమన్నారంటే ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలి, లేదు అంటే కాలు చేయిపోతుంది అన్నారు. అప్పటికి నా వయసు 23 years అంతే. ఈ టైంలో వెన్నెముక ఆపరేషన్ ఏంటి అని చాలామంది సలహాలు తీసుకున్నా కానీ వాళ్ళు అదే చెప్పారు, ఇంకెక్కడో ఏదో అయితే ఏమైనా చేయగలుగుతాం కానీ అది వెన్నెముక కాబట్టి ఇంకా ప్రాబ్లం రాకముందే చేయిస్తే బెటర్ అంటే చేయించిన తర్వాత ఒక 6-7 months అసలు బెడ్కే పరిమితమైన మేడం. ఆ టైంలో చాలా ఏడ్చిన మేడం. నేను ఈ బెడ్కే అయిపోతున్నా, నా పిల్లల భవిష్యత్ ఏంటి, నేను ఏదో అనుకుంటే నా లైఫ్ ఇక్కడికే అయిపోయింది, నేను ఏదో చేద్దాం అనుకున్నా ఏదో అయిపోయింది. ఆడపిల్లలు అయితే పెళ్లి చేస్తే వెళ్ళిపోతారు, మగ పిల్లలు కదా వాళ్ళని చదివించాలి, నాలాగనే నా పిల్లలు మళ్ళీ పెళ్లి చేసుకున్నాక వచ్చే అమ్మాయి ఇబ్బంది పడొద్దు అనేది గట్టిగా పడింది నాకు. కానీ ఒక 6 months తర్వాత మెల్లమెల్లగా కోలుకోవడం స్టార్ట్ చేసిన మేడం. అంటే మామూలుగా వంగనికి కూడా రాకపోయేది. ఆ టైంలో పిల్లలు బాగా చేసింది నాకు. ఒక 5 months వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న. 5 months వరకు మొత్తం బెడ్డే. 7 months వరకు బెడ్డే మేడం. అసలు అంటే ఒక 3 months ఇట్లా పట్టుకొని లేబట్టి కూర్చోబెట్టి తాగబెట్టి తినబెట్టి పడుకోబెట్టి, అంటే రాడ్స్ ఉన్నాయి కదా అవేమన్నా స్లిప్ అవుతాయి జాగ్రత్తగా ఉండమని చెప్పారు అన్నట్టు. ఇంకోటి దానికి తగ్గట్టు పెయిన్ ఉండేది బాగా, రాత్రి పగలు ఒకేలాగా ఉండేది, నిద్ర రాకపోయేది నాకు ఎన్ని మెడిసిన్ వాడిన. అప్పుడు అనిపించింది ఇంక అయిపోయింది, ఆల్మోస్ట్ నా లైఫ్ అయిపోతుంది అనుకున్నా. అంటే పిల్లలు ఏమైపోతారో, మా హస్బెండ్కి నేను సపోర్ట్ ఉన్నప్పుడే బాగుంటుంది, లేకపోతే బాగుండదని. కానీ బాగా ధైర్యం చేసేది. నేను చిన్నగా బాధపడ్డా ఆయన నాతో పాటు బాధపడేది. మా బావనే కదా, కలిసి పెరిగినాం కదా, అయినా కానీ మంచిగా చూసుకునేది. ఆ తర్వాత చిన్నగా కోలుకున్నా. అంతకుముందు దానిలో వర్క్ చేసినప్పుడు గిరిధర్ గౌడ్ అని కోఆర్డినేటర్ సార్ ఉండే. ఆ జాబ్లో 4000 శాలరీ సరిపోవట్లేదు సార్, పిల్లలు చదువు ఎక్కువ అయింది, నేను కూడా మంచిగా చదువుకున్నా కదా, ఇప్పుడు 10th బేసిక్ 7th బేసిక్ మీద జాయిన్ అయినప్పుడు అంతే, ఇప్పుడు డిగ్రీకి వచ్చినాక కూడా అంతే శాలరీ అయితే నాకు సరిపోవట్లేదు. కానీ ఇది కాదు సార్, లైఫ్ అంతా ఈ రసీదులు ఓచర్లే రాయడం నా వల్ల అవ్వట్లేదు, చేంజ్ అవ్వాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అంటే చూద్దాంలే అని అన్నారు. సార్ కూడా వేరే దాంట్లోకి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళ దాంట్లో ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నన్ను వాళ్ళ దాంట్లోకి తీసుకున్నారు. దాంట్లో 4500 నుంచి 18,000 శాలరీకి తీసుకున్నారు. 4500 నుంచి 18,000 శాలరీ. 18,000 శాలరీ చేసుకుంటూ కూడా అది ఫుల్ వర్క్ ఉండకపోయేది మేడం. ఎక్కడ అంటే జనగాం, హైదరాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట ఆ ఏరియాలలో డైరీ ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఎవరైతే పాడి పశువులు జాతున్నారో వాళ్ళకి ఎక్కువ పాల ఉత్పత్తి పెరిగేలాగా పశువులను ఎట్లా పోషించాలనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చినాం. ఆ ఫార్మర్స్కి ఎప్పుడు టైం కుదురుతుంది, మార్నింగ్ 6 to 7 కుదిరేది, ఈవినింగ్ 6 to 7 కుదిరేది వాళ్ళకి. ఆ టైంలో మేము ఊర్లోనే ఉండేది. జనగాం సిద్దిపేట వెళ్ళాలంటే నేను ట్రావెల్ చేయడం కుదరదు. అప్పుడు నాతో పాటు మా కజిన్ని కూడా జాబ్లో తీసుకున్నారు. అప్పుడు ఏం చేసేదంటే తమ్ముడు నేను బండి మీద వెళ్ళేది, ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ 7కి అట్లా రిటర్న్ అయ్యేది. అలా ఎన్ని రోజులు వారానికి? డైలీ వెళ్ళేది. అంటే మనకి 450 members ట్రైనింగ్ ఇవ్వాలి ఒకరం. అప్పుడు ఇద్దరం కలిసి 900 members ఇవ్వాలి.
ఒక బ్యాచ్ కి 15 days. 15 డేస్ ట్రైనింగ్ ఇవ్వాలి. అట్లా 450 మెంబర్స్ 2 years ప్రాజెక్ట్. అది మంత్లీ 15 days వెళ్ళాలి. సండే వెళ్ళకపోయేది, మిగతా రోజులు వెళ్ళేది. ఒక్కోసారి సండే రోజు మాకు టైం కుదరదమ్మా రండి అని అంటే కూడా వెళ్ళేది. అక్కడ భయపడలేకపోయేది, ఎందుకంటే నా పక్క నుంచి నా తమ్ముడు. ఇంకోటి నైట్ వచ్చేటప్పుడు నేను లేడీని అనే కొంచెం భయం అయితే ఉండేది, ఎందుకంటే ఊర్లలో జనాలు ఎట్లుంటారు అనేది. ఏ రోజు మేడం 21 సంవత్సరం అవుతుంది నేను వర్క్ చేసుకుంటా, ఈ వర్క్ చేసేటప్పుడే నేను ఎందుకు చేయాలి, నేను చెయ్యొద్దు అనేది ఏ రోజు అనిపించలే మేడం ఈ రోజు వరకు. అంటే నేను ఇంకా చేయాలి ఇంకా నేర్చుకోవాలన్న తపనతోటే వర్క్ చేసిన, కానీ ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే ఎక్కువ వర్క్ చేసేది మేడం. నేను అట్లా నేను ఏ రోజు ఇబ్బంది పడలే మేడం. అబ్బాయిగా నేను వర్క్ చేయలేను, ఎందుకు నాకు ఈ కష్టం అని అయితే అనుకోలేదు. ఎంజాయ్ చేసుకుంటూ చేసిన మేడం, ఏ రోజు కష్టపడి చేయలేదు, ఇష్టపడి చేసిన. నేను పెళ్లి కాకముందు మీరు వర్క్ చేస్తూనే ఉన్నారు, పెళ్లి అయిన తర్వాత చేస్తున్నారు. 2 పిల్లలు, మీరు బాలింతప్పుడు కూడా వర్క్ చేస్తున్నారా? బాలేంతప్పుడు అంటే 1-2 months వేరే వాళ్ళు వచ్చి చేసేది, ఎందుకంటే నాకు ఊర్లోనే కాబట్టి, మనము ఉండే ఊర్లలోనే ఇచ్చిరు కాబట్టి నాకు వచ్చేది వాళ్ళు. అప్పుడు ఎలా వర్క్ చేశారు? 2 చిన్న పిల్లలు, మీరు పాలు తప్పించాలి అంటే అప్పుడంతా, అంటే అంత చిన్న ఊర్లలో వెళ్ళినప్పుడు మధ్యాహ్నం టైంలో పాలు ఇవ్వడానికి వచ్చేది పిల్లలకు. ఆ టైంలో ఏంటంటే చాలా లాంగ్ వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్ళడము అవ్వకపోయేది, సైకిల్ మీద వచ్చి పోయేది, పిల్లలకు పాలు ఇచ్చి పోయేది. ఒక 9 months 8 months వరకు వచ్చి ఇచ్చిపోయేది పాలు, ఎందుకంటే వాళ్ళు ఏం తినరు కదా అప్పుడు. ఆ టైంలో పాలు ఇచ్చి మళ్ళీ సైకిల్ వేసుకుని మళ్ళీ పనికి వెళ్ళేది. హైదరాబాద్కి ఎందుకు రావాలనిపించింది? హైదరాబాద్కి వచ్చేటప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే ఊర్లో అయినా సరే, అంత మారుమూల గ్రామం, పల్లెటూరే కదా అది. పల్లెటూరు. మరి పల్లెటూరు నుంచి ఒక సిటీకి వచ్చేటప్పుడు ఎవరికైనా ఒకలాంటి భయం ఉంటుంది. హైదరాబాద్ అంటే అంత భయం లేదు, కానీ ఎకనామికల్గా భయం ఉంది. అంటే పరిస్థితులు ఎట్లుంటాయి మన చేతిలో ఉండవు కదా. అక్కడంటే రెంట్ ఉండదు, ఒకరోజు అన్నము వండుకొని ఏమైనా పచ్చళ్ళు వేసుకొని అయినా తినచ్చు. ఇక్కడికి వస్తే అవన్నీ నడవవు కదా. ఆ టైంలో వచ్చేటప్పుడు నన్ను హెచ్చరించింది అనుకోండి, నన్ను ఇంకా గట్టిగా పుజ్ చేసిండు అనుకోండి, నా బాగు గోరి అనొచ్చు. నేను ఏ చెడ్డ అంటే నన్ను ఏదో డిస్కరేజ్ చేయడానికి అనలేదు, ఇక్కడ ఉన్న పరిస్థితులు నాకు ఒకసారి గుర్తు చేసిరు వాళ్ళు. ఇంటి ముందల వదిన వాళ్ళకి ఇట్లా ఉండేది అంటే మీద పడి ఏడ్చింది. ఇద్దరం ఏడ్చుకుంటూ, అరే పద్మ ఆలోచించురా, ఎందుకంటే ఇన్కమ్ లేదు, నువ్వు పోతున్నావు కదా ఎట్లా అని అంటే, ఏడుస్తున్నాగానే తమ్ముడు కూడా అన్నాడు, అక్క మళ్ళీ ఒకసారి పోయినావంటే మళ్ళీ ఊర్లోకి వస్తే అందరూ హేళనగా చూస్తారు అక్క, ఒకసారి ఆలోచించంటే ఇంకోసేపు ఇంకా అట్లే సైలెంట్గా ఉండిపోయినా. ఊరు బయట ఒక అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడికి వచ్చినాక దేవుడికి మొక్కుకున్న తర్వాత తమ్ముడితో అన్నా, నేను గట్టి సంకల్పంతో పోతున్నా, నేను గట్టిగా అనుకున్నా అంటే అవుతుందనే నమ్మకం నాకు ఉందిరా, అది అవుతుంది, కాకపోతే ఇంకా శవంగానే వస్తా అట్లా అనుకొని వచ్చినా. నేను ఇల్లు కొనుక్కున్న రోజు కూడా నా అల్లుడు గుర్తు చేసిండు నన్ను. భగవంతుడు నాకు ఇల్లు కొనుక్కునే ధైర్యాన్ని ఇచ్చిండు, కొనుక్కున్నా. ఈరోజు హ్యాపీగా ఉంది. కానీ ఆ రోజు నేను మీరందరూ అన్నదానికి భయపడి ఉంటే నేను అక్కడే ఉండిపోయేదాన్ని. అంటే అనుభవం అయ్యింది వచ్చిన తర్వాత, కానీ అనుభవం అయినా నేను దాన్ని ఎట్లా అధిగమించాలనే ఆలోచనతోటే బయటకు వచ్చినా. కానీ సో మీ ఇంట్లో మీ హస్బెండ్కి కూడా భయమే ఉంటుంది, హైదరాబాద్కి ఒక్కసారిగా వస్తున్నాము అంటే. అప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది మీ ఆయన నుంచి? ఆయన ఆక్యుపెంచర్ అట్లాంటివి చేస్తాడు. ఊర్లలో ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు. నువ్వు చేసే ట్రీట్మెంట్ మిడిల్ క్లాస్ పీపుల్కి యూజ్ అవుతుంది. నువ్వు చిన్న హాస్పిటల్ లాంటిది పెట్టుకుందువు, నీకు నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ చేయి, అట్లయితే బయటకు వెళ్తాం. కానీ మనం ఈడ ఉంటే బాగుపడాలి. నువ్వు పని నేర్చుకున్నావు, దానికి వాల్యూ ఏముంది? అక్కడికి పోతేనే కదా మనం బతుకుతాము. ఏం కాదు, పిల్లల్ని మంచిగా చదివించుకోవాలంటే మనం ఏదో ఒక ధైర్యం చేయాలి. భయం ఉండింది ఆయనకు. భయం అంటే డబ్బుల కోసం అన్నీ ఆలోచించి ఆయన కూడా, కానీ డబ్బులు ఎట్లుంటుందో రెంట్ ఎట్లుంటుందో అన్న భయం ఒకటి ఆయనకు. కానీ అప్పుడు నేను చిన్న శారీ సెంటర్ నడిపినప్పుడు చిల్లర డబ్బులు కూడబెట్టుకుని ఒక గల్లా పెట్టెలో ఇంత డబ్బాలో నింపుకున్నా. అంటే అప్పుడు కొన్ని అందులో వేసేది. ఆ డబ్బులు సిటీకి వచ్చినాక నాకు ఒక 1 year సాధినే అనుకోండి. అంటే ఓన్లీ కూరగాయలకు వాటికి వీటికే యూజ్ చేసుకునేది ఆ డబ్బులు, చిల్లర డబ్బులు తీసుకొని. ఉండిలో వేసుకున్న డబ్బులు మీకు 1 year కాపాడింది మేడం. ఇన్ని డబ్బులు ఉండే, చిల్లర డబ్బులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలే, కానీ నా అవసరానికి అన్ని తీసుకొని వాడుకునేది. అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు, ఇంకా నా దగ్గర డబ్బులు లేవు అన్నప్పుడు అవే తీసి వాడుకునేది. అందుకే రూపాయి సేవింగ్ అనేది, అందుకే చూడు ఏ టైం ఆ ఉద్దేశంతో లేదు, ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అవుతుంది అనుకున్నా, కానీ కొన్ని టైంలలో అది మమ్మల్ని బయట పడేసింది. ఓకే, మీరు మంచిగా MSW చేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీ పోస్ట్ ఏంటండి? నేను ఇప్పుడు దేశపాండే ఫౌండేషన్లో FPO ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ మేనేజర్గా గర్వంగా చెప్పుకోవచ్చు. దీంట్లోకి కోఆర్డినేటర్గా జాయిన్ అయ్యాను. నా వర్క్ పర్ఫార్మెన్స్, నా ప్రోగ్రెస్ చూసిన తర్వాత నాకు 2 times ప్రమోషన్ ఇచ్చారు. 2 times
నేను ఇక్కడ జాయిన్ అయ్యి 3.5 years అవుతుంది. 2 times ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది పద్మ గారు? అంటే మీరు చెయ్యని పని లేదు, ఇట్లా పొలం పని చేశారు, టైలరింగ్ పని చేశారు, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా మీరు ఉన్నారంటే ఊరికి వెళ్తే ఎలా ఉంటుంది మీ రిసీవింగ్? చాలా బాగుంటుంది మేడం. అంటే ప్రతి ఒక్కరూ పాజిటివ్ చూసినప్పుడే మనం కూడా వాళ్ళని చూడగలుగుతాం. వాళ్ళని పలకరించే పలకరింపులు అవన్నీ చాలా బాగా అనిపించేది. ఇప్పుడు ఇంకా రెస్పెక్ట్ ఉంది మేడం, ఇంకా చాలా పెరిగింది. మీ పిల్లలు ఎలా అనిపిస్తుంది? మీ హస్బెండ్ ఏమంటున్నారు? అంటే ఫస్ట్లో కొంచెం భయపడ్డారు కదా మీ తమ్ముడు కానీ మీ హస్బెండ్ కానీ, ఇప్పుడు ఏమంటున్నారు అందరూ? ఆయన ఇప్పుడు అంటాడు, ఆ రోజు అన్నే ఉండిపోతే అటే ఉండిపోదాం, ఇటు రావడం వల్లనే మనం ఇంత ఇల్లు సంపాదించుకోగలిగినాం, ఒక ఇల్లు కొనుక్కోగలిగినాం, పిల్లల్ని మంచి చదివించుకోగలిగినాం. అందుకే నేను ఏ విషయం అని చెప్తే నిన్ను కాదంటనా, నిన్ను కాదన్నాను కదా, నువ్వు ఉన్నాక నాకేంటి ధైర్యం, నువ్వు ఉన్నాక నాకెందుకు భయం అని అంటాడు. పద్మ ఒక ధైర్యం, ఒక ఆదర్శం అంటాడు. అదే అంటాడు, ఏదన్నా ఇప్పుడు 1 లక్ష రూపాయలు అవసరం ఉన్నాయి, ఎట్లా ఏం చేయాలంటే నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నాక నేను ఎందుకు భయపడాలి, నా పక్కన ఉన్నది ఎవరు అని అంటాడు. ఇప్పటికైనా నేను వచ్చిన సాలరీలో కొంచెం అమౌంట్ పక్కకు పెడతా, ఏదన్నా వచ్చింది అంటే 50,000 ఆయన చేతికి ఇస్తా. మంచి హ్యాపీ మూమెంట్ అంటే ఏం చెప్తారు? బాధాకరమైందంటే ఏం చెప్తారు? ఇంకా లైఫ్లో సాధించాలి అంటే ఏం చెప్తారు? బాగా హ్యాపీ మూమెంట్ అంటే నేను అనుకున్న గోల్ని, అంటే చదువు విషయంలో నా గోల్ నెరవేర్చుకున్నా మేడం. నేను పీజీ పాస్ అయిన తర్వాత నా రిజల్ట్ వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా ఫస్ట్ గోల్ నా స్టడీ, తర్వాత నా పిల్లల్ని బాగా చదివించాను. పిల్లలు కూడా 80%, 70%, 80% ర్యాంక్ ఉంటుంది. ఏం చదువుతున్నారు పిల్లలు? బాబు బీటెక్ అయిపోయింది, పెద్ద బాబు. చిన్న బాబు BSc అగ్రికల్చర్. అంటే మా పిల్లల హ్యాపీనెస్ ఏంటంటే మా పుట్టినరోజులకు కానీ మా పెళ్లి రోజులకు కానీ మేము ఎక్కడ ఎక్కువ సెలబ్రేట్ చేసుకోం. మాకు వచ్చిన దాంట్లో కొంత ఖర్చు పెట్టి మేము నా చేతులతో నేనే వండి ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ దగ్గర చాలామంది వాళ్ళకి హెల్త్ బాగలేక బయట చాలా బాధగా ఉంటుంది మేడం వాళ్ళని చూసినప్పుడు. నేను అట్నుంచి వెళ్ళేటప్పుడు కూడా కొద్దిసేపు నిలబడి చూసి వెళ్తా. అక్కడ వండుకొని తీసుకొచ్చి నా చేతులతో నేను వడ్డించి వెళ్ళడం నాకు చాలా ఇష్టం మేడం. నేను అదే చెప్తాను, నా పిల్లలు ఇద్దరు సెట్ అయిన తర్వాత అలాంటి వాళ్ళకు కొంతమందికి నేను హెల్ప్ చేయాలి. ఏ అకేషన్ అయినా అక్కడికి వెళ్ళి మీ చేతితో వండి మీరు వడ్డిస్తూ పెడతారు. అనాథ ఆశ్రమాలకు వెళ్ళడము, గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళకి ఫుడ్ ఎవరో ఒకరు డొనేషన్ చేస్తారు. అట్లా కాకుండా ఇన్నర్స్ వాళ్ళకి ఏవైనా వాళ్ళ ఆడపిల్లలకి ప్యాడ్స్ ఏవైతే యూజ్ అవుతాయో అవి తీసుకెళ్ళి ఇవన్నీ డొనేట్ చేస్తారు మేడం. 3 years బ్యాక్ నాగోల్లో ఒక అనాథ ఆశ్రమం ఉంటుంది బండ్లగూడ దగ్గర. అందరూ చిన్న పిల్లలు 5 years నుంచి 15 years పిల్లలు, 20 years పిల్లల వరకు ఉండరు. దాంట్లోకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి కలిసిన, మీకు మేమేమో ఫ్రూట్స్ ఏమైనా తెచ్చి ఇవ్వాలా, మా బాబుది బర్త్డే ఉందంటే, మేడం అందరు తెచ్చిచ్చే మేడం, చాలా ఉన్నాయి, పిల్లలు తినలేకపోతున్నారు అంటే, నేను ఇట్లా తెద్దాం అనుకుంటున్నా ఇన్నర్స్ అట్లా అంటే, చాలా సంతోషం మేడం తీసుకురండి అని అన్నారు. అవి తీసుకుపోయి పిల్లలందరికి ఇచ్చినప్పుడు ఆ పిల్లలందరూ నా చుట్టూ ఇట్లా నిలబడ్డప్పుడు నేను అనుకున్నా, అయ్యో దేవుడా నాకు ఒక ఆడపిల్లని ఇవ్వలేదు, ఇంతమంది పిల్లల్ని తల్లి లేని పిల్లల్ని చేసినావు, మస్తు ఏడుపు వచ్చింది ఆ పిల్లల్ని చూస్తే. అందరు పిల్లల్ని దగ్గర తీసుకొని చాలా ఏడ్చినా మేడం. ఆప్యాయతగా రావడం చాలా హ్యాపీ మూమెంట్. బాధాకరమైన విషయం అంటే స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయినప్పుడు అదే బెడ్ మీదకి వెళ్ళి లేవడం, ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకున్నా. అది అనుకున్నా కానీ గట్టిగా ఫిక్స్ అయినా నేను మళ్ళీ యథాస్థితికి రావాలి, ఇట్లా ఉంటే నా పిల్లల లైఫ్ ఆగమవుతుంది అనే ఉద్దేశంతో నేను బయటికి వచ్చేసిన. రెండవది ఏంటంటే మా నాన్న చనిపోయిన ఇప్పటికీ గుర్తొస్తుంది. ఆయన ప్రతి విషయంలో, నా విషయంలో ఏంటంటే ఆయన రోజు తాళ్ళకు పోయి వచ్చి కళ్ళు గీసొచ్చి ఊర్లో ఇటు చివరకు ఉంటుంది కదా, ప్రతిరోజు సైకిల్ వేసుకొని వచ్చి ఇంట్లోకి వచ్చి అమ్మ అనేది ఒకసారి నాన్న అనగానే చూసి వెళ్ళిపోయేది అంతే. ఆయనకు అంత ప్రేమ, అంత అపేక్ష నేనంటే. నన్ను అనేది ఎప్పుడూ ధైర్యంతో ఉండాలి, ఎక్కడ మనము వీక్గా ఉండొద్దు, ప్రతిదీ రాదు అనే పని ఉండొద్దు, అన్ని నేర్చుకొని ఉండాలి, కొన్ని టైంలలో ఏది యూజ్ అయితే అది చేసుకొని బతకాలి, అన్ని పనులు వచ్చి ఉండాలి మనిషికి, ఏ పని వస్తే ఆ పనిలో బతకాలి, ఎక్కడ అవమానపడొద్దు పని చేయడానికి. పని చేసేటోని దగ్గరికి పని వస్తుంది, పని దొంగ చేతలు చేసే వాళ్ళ దగ్గరికి పని రాదు, ఏదో ఒక పని చేసుకొని బతకాలి అని చెప్పేది. నాన్న ఇచ్చిన ధైర్యం, భర్త ఇచ్చిన సపోర్ట్, ఈరోజు పద్మ ఇలా ఉన్నారు.
సో మీకు స్విమ్మింగ్ కూడా వచ్చు కదా? వస్తుంది మేడం. అప్పట్లోనే ఆ ఊర్లో మీకు స్విమ్మింగ్ కూడా మీ నాన్న నేర్పించారు. డ్రైవింగ్ నా హస్బెండ్ నేర్పించింది. కార్ డ్రైవింగ్ వచ్చు. వచ్చు. పద్మకి ఏం రావు, అన్నీ వచ్చు. ఓకే. సో ఈరోజు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి పోస్ట్. ఎలా ఉంటుందండి మీ జాబ్? బాగుంటుంది మేడం. అంటే వర్క్ ప్రతిదీ రాంది మాత్రం నేను కష్టపడి నేర్చుకోవడం మేడం. ఎక్కడ అవమానపడదు. నేనైతే నా పై అథారిటీస్ వాళ్ళని కానీ నా కింది వాళ్ళని కూడా నాకు రాదు అన్నప్పుడు అది ఏంటి అని నేనైతే గిల్టీగా ఫీల్ అవ్వను. అది ఏంటి అని కనుక్కుంటాను. చిన్న వాళ్ళనైనా పెద్దవాళ్ళనే. ఈవెన్ నా పిల్లల దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నా. ఏంటి చదువు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా, నాకు ఇంగ్లీష్ రాదు, నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేదాన్ని. నాకు టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియదు. నా క్వాలిఫికేషన్ చాలా తక్కువ కాబట్టి టెక్నాలజీ అనేది స్టడీకి సంబంధించింది కాదు. తర్వాత నేను నా పై అథారిటీస్ వాళ్ళు నా పట్టుదలను చూసి, నా వర్క్ను చూసి వాళ్ళు కూడా నాకు సజెషన్ ఇచ్చేవాళ్ళు. నేను ఈ 21 సంవత్సరం వర్క్లో ఎక్కడ ఎవరితో ఎలిగేషన్స్ పెట్టుకోలేదు. అందరూ మొదటి నుంచి ఇప్పటి వరకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. అన్ని సంస్థలలో 21 ఇయర్స్ నుంచి అన్ని సంస్థలలో మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా ఏమన్నా సాధించాలని ఉందా? నా పిల్లల్ని సెట్ చేయాలి మేడం. నా పిల్లల్ని సెట్ చేయాలి. నాకు వచ్చే కోడలు నా అలాగే ఇబ్బంది పడొద్దు. హ్యాపీ అనేది ఎప్పుడు ఉండదు మేడం మనిషికి. మనిషి చీమల పుట్ట, అంటే కోరికలు పుడుతూనే ఉంటాయి. ఇప్పటికి నాది ఎండ్ అయింది అనేది అయితే చెప్పలేము. ఒక కోరిక అయిపోగానే ఇంకొక కోరిక పుడుతుంది. కానీ వెన్నెల చీకట్ల రాత్రి పగులు, బాధ సుఖం కష్టం సంతోషం అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. అవన్నిటిని దిగమింగుకుంటూ బయటకు వచ్చినప్పుడే లైఫ్. కానీ నా పిల్లల్ని సెట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే దేవుడు ఇచ్చినట్టు మంచి పిల్లలు, మంచి సంస్కారం ఉంది అని నేను అనుకుంటే. ఎందుకంటే నన్ను గౌరవించినప్పుడే సమాజాన్ని గౌరవిస్తాను. నేను ఆ విధంగా నా పిల్లల్ని పెంచుకున్నాను. ఏ పనికి ఇబ్బంది పడరు మేడం నా పిల్లలు. ఇంట్లో అన్నీ నేను చేసే పనులన్నీ చేస్తారు. ప్రతి పని సపోర్ట్ చేస్తారు పిల్లలు. అంటే బట్టలు విండాలా, బాసన్లు తోమాలా అట్లెప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వరు. పెద్దబాబు ఢిల్లీలో చదివొచ్చిండు. అంటే ప్లేస్ మారినా కానీ వాళ్ళ ప్రవర్తన మారలేదు ఎక్కడ. మొదటి నుంచి వాళ్ళని అట్లా అలవాటు చేసిన అట్లనే ఉన్నారు మేడం. అమ్మ ఏది చెప్పితే అదే అంతే. కోడలని మంచిగా చూసుకోవాలని అనుకుంటున్నారు పద్మ. అంటే ఎవరి ఆలోచన ఎలా ఉంటుందో అందరిది ఒక దగ్గర పెట్టినప్పుడే బాగుంటుంది. ఏ చిన్నదైనా పెద్దదైనా నలుగురం కలిసి డెసిషన్ తీసుకుంటాం. సూపర్ పద్మ గారు, నిజంగా మిమ్మల్ని చూసి చాలా మంది ఆదర్శవంతులు అవ్వాలి. మీరు ఒక ఆదర్శ మహిళనే చెప్పుకోవాలి. సో ఫైనల్గా మా మహాలక్ష్మి వ్యూయర్స్కి, మా మహాలక్ష్ములందరికీ మీరు ఏం చెప్తారు? బాధలు కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, సుఖ సంతోషాలు కూడా ఉంటాయి. అవన్నీ దిగమింగుకుంటూ వచ్చి మనకున్న పరిస్థితులను మనం అందిపుచ్చుకోవాలి. ప్రతిదీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను 21 సంవత్సరంలో నాకు కొంచెం టైం కూడా నేను వేస్ట్ చేయలేదు ఎక్కడ. అంటే నాకు ఒక గంట టైం వచ్చిందంటే ఇప్పటికీ నా బ్లౌజ్ కుట్టుకుంటాను. నేను ఎక్కడ టైలర్కి ఇవ్వను. ఎందుకంటే తిరిగిపోయిన కాలం మళ్ళీ రాదుకోలేము. అవును, ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి మేడం. కానీ అది ఎలా వినియోగించుకోవాలో తెలియదు. కాలాన్ని వృధా చేయకుండా ఆ కాలానికి తగ్గట్టుగా మనం ఆలోచించుకున్నట్టయితే ప్రతి ఒక్కరి లైఫ్ బాగుంటుంది. సృష్టి ఎప్పుడు మారదు, మన దృష్టే మార్చుకోవాలి. సూపర్. సృష్టిని ఎప్పుడు మార్చలేం మనం, సృష్టిని బట్టే మనం బతకాలి. అదే చిన్న సాంగ్ మేడం. ఓకే పాడండి. నేను ఒక సాంగ్ విన్నాను మేడం కొన్ని రోజుల క్రితము. ఆ సాంగ్ అనిపించింది నా లైఫ్కి సెట్ అవుతుందని. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే, సృష్టిలో నిన్ను నీవు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. అంతే మేడం. ప్రతి మనిషికి ఇది టచ్ అవుతుంది. దీన్ని ఫాలో అవుతే ప్రతి మనిషి జీవితం బాగుంటుంది. సో పద్మ గారు, అసలు మీ జీవితం ఎంత నుంచి స్టార్ట్ అయింది? మేడం నాది 2004లో 750 రూపాయలు సాలరీ. 2004లో 750 రూపాయలు సరిపోయేది కాదు. మళ్ళీ టైలరింగ్ చేసుకొని సంపాదించుకునేదాన్ని. ఇల్లు కొనుక్కున్నాను. ఇల్లు ఒక కారు కొనుక్కున్నాను. 750 రూపాయల జీతంతో జీవితం మొదలుపెట్టిన పద్మ ఈరోజు సిటీలో, ఇంత పెద్ద మహానగరంలో ఒక సొంత ఇల్లు, కారు అంటే అంత చిన్న విషయం కాదండి. నిజంగా ఇలాంటి మహిళలను చూసి మనమందరం చాలా నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందరం కూడా సొంత ఇల్లు, కారు కొనుక్కోవాలి. అంతే కదా? మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, మాతో ఆ మహాలక్ష్ములకు బోల్డంత ధైర్యమైన విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఇవాల్టి సుమన్ టీవీ మహాలక్ష్మితో బోల్డ్ అన్ని ముచ్చట్లు తెలుసుకున్నాం. మరో మహాలక్ష్మితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.